Hello friends, welcome to Innovate Teaching channel. In today's class, we are going to learn about the differences between instruction, training and teaching. And along with that, we are going to learn what are the three phases of teaching. So come on guys, in this video, you are going to observe what is instruction, what is training and what is teaching. Instruction is suggesting directions in the teaching learning process. Teaching learning process lo directions ni suggest chesede instruction. Instructions are systematically designed action in a classroom. Classroom lo systematical ga oka order lo design chese action e instruction annamata. It is for specific as well as broader area. అది స్పెసిఫిక్ గాను యాజ్ వెల్ యాజ్ బ్రాడర్ ఏరియా గాను కన్సిడర్ చేస్తారు. ఇన్స్ట్రక్షన్ డిఫర్స్ అకార్డింగ్ టు ద గోల్స్ అండ్ నీడ్స్ ఆఫ్ ది లెర్నర్స్. లెర్నర్స్ ఆర్ స్టూడెంట్స్ అండ్ ద చిల్డ్రన్. వాళ్ళ యొక్క గోల్స్ అండ్ నీడ్స్ని ఆధారం చేసుకుని అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. సో ఇన్స్ట్రక్షన్ డిఫర్స్ ఆర్ వ్యారీస్ అకార్డింగ్ టు దేర్ నీడ్స్ అండ్ గోల్స్. ఇట్ ఈస్ టెల్లింగ్ హౌ సంథింగ్ ఈజ్ డన్. ఏదైనా ఒక యాక్షన్ చేయాలి అంటే ముందు ఇన్స్ట్రక్షన్స్ తెలిసి ఉండాలి, అప్పుడే కదా మనం ఆ యాక్షన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలం. సో ఇట్ ఈస్ టెల్లింగ్ హౌ సంథింగ్ ఈజ్ డన్. ఇట్ మే నాట్ బీ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఆన్ లెర్నింగ్. యూ ఆల్ నో ద ఇండివిజువల్ డిఫరెన్సెస్ రైట్. లెర్నింగ్ ప్రాసెస్లో అందరికంటే డిఫరెంట్ లెర్నింగ్ స్ట్రాటజీస్ కలిగి ఉండడమే ఇండివిజువల్ డిఫరెన్సెస్. చూసారా, ఇక్కడ అందరూ దే ఆర్ సాడ్, వన్ ఆఫ్ ద ఇండివిజువల్ ఈజ్ స్మైలింగ్. సో he is a person having individual difference. Instruction deals with varied instructional materials that enhances learning. Learning ni enhance chese, it means develop chese strategies ఏవైతే ఉంటాయో ఆ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ అన్నిటితో ఈ ఇన్స్ట్రక్షన్ డీల్ చేస్తుంది. ఇట్ ఈస్ టీచర్ సెంటర్డ్ లెర్నింగ్. It is not people-centered learning, guys. It is teacher-centered learning. Instruction should be strictly followed to accomplish a particular task. ఏదైనా పర్టికులర్ టాస్క్ లేదా యాక్టివిటీ చేయాలి, అకంప్లిష్ చేయాలి అనుకుంటే అది స్ట్రిక్ట్గా ఫాలో చేయడానికే ఇన్స్ట్రక్షన్స్ యూస్ చేస్తాం. నెక్స్ట్ ట్రైనింగ్. ట్రైనింగ్ ఏంటి? ట్రైనింగ్ ఈజ్ బై ఇన్స్ట్రక్షన్, డిసిప్లిన్ ఆర్ డ్రిల్. ఇఫ్ యూ సీ దిస్ ఓవల్ డయాగ్రామ్, ఇన్స్ట్రక్షన్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ట్రైనింగ్. ట్రైనింగ్లో ఇన్స్ట్రక్షన్ అనేది ఒక పార్ట్. ఇప్పటి వరకు ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటో చూసాం కదా. సో ఇన్స్ట్రక్షన్ కలిగి ఉండేదే ట్రైనింగ్ అనమాట. ఇట్ ట్రైన్స్ ద షేప్ ఆఫ్ హ్యాబిట్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్. ఎవ్రీ ఇండివిజువల్లో ఉన్న హ్యాబిట్స్ని షేప్ చేయడానికి యూస్ చేసే యాక్టివిటీయే ట్రైనింగ్ అనమాట. ఇట్స్ నథింగ్ బట్ లైక్ కోచింగ్. ఏదైనా మనం యాక్టివిటీ చేయాలంటే ముందుగా ట్రైన్ అయి ఉండాలి కదా, అంటే ఎవరి దగ్గరైనా కోచింగ్ తీసుకొని ఉండాలి కదా. So that it is training. Training is related to a functional area. For example, brain. Brain is a functional area. So training is completely related to a functional area. It is practical oriented. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ప్రాక్టికల్ ఓరియంటెడ్ అంటే లైక్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి? చెఫ్. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సర్టెన్ హోటల్ ఇచ్చేసి వాళ్ళు ఇన్ని నెంబర్ ఆఫ్ టేబుల్స్, ఇన్ని ఆర్డర్స్ సర్వ్ చేయగలిగితే వాళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ అయినట్టుగా కన్సిడర్ చేస్తారు. అలాగే మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ యొక్క ప్రొఫెషన్ డాక్టర్. వాళ్ళకి సర్టెన్ హాస్పిటల్ ఇచ్చేసి ఇన్ని నెంబర్ ఆఫ్ బెడ్స్కి లేదా ఇన్ని నెంబర్ ఆఫ్ పేషెంట్స్కి మీరు మెడికేషన్ ఇస్తే, ట్రీట్మెంట్ ఇస్తే మీ ట్రైనింగ్ కంప్లీట్ అయినట్టుగా కన్సిడర్ చేస్తారు. బీబీఎం స్టూడెంట్స్ ఉంటారు లేదా ఎంబీఏ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళ ప్రొఫెషన్ ఈజ్ బిజినెస్. వాళ్ళకి సర్టెన్ ప్రాజెక్ట్స్ ఇచ్చేసి ఇన్ని నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అనేది మీరు ఎర్న్ చేయగలిగితే మీ ట్రైనింగ్ కంప్లీట్ అయినట్టుగా కన్సిడర్ చేస్తారు. సో ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఓరియంటెడ్. ట్రైనింగ్ ఈజ్ అ ప్రాక్టికల్ ఓరియంటెడ్. ట్రైనింగ్ కవర్స్ ఎ స్పెసిఫిక్ ఏరియా ఆఫ్ ఎ స్కిల్. మీరు ఎలాంటి స్కిల్ తీసుకున్నా సరే, ఏదర్ ఇట్ ఈస్ కాంక్రీట్ ఆర్ అబ్స్ట్రాక్ట్, ఆ స్పెసిఫిక్ ఏరియా స్కిల్తో డీల్ చేస్తుంది అనమాట ఈ ట్రైనింగ్. ట్రైనింగ్ స్ట్రెసెస్ ఆన్ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ ఆఫ్ ఎ లెర్నర్. లెర్నర్ యొక్క స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ మీద ఇది స్ట్రెస్ చేస్తుంది. ఇట్ ఎన్హాన్సెస్ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. యూ ఆల్ నో దట్ ట్రైనింగ్ అనేది లైఫ్ లాంగ్ కొన్ని ఉంటాయి, అలాగే సర్టెన్ పీరియడ్లో, షార్ట్ టైం పీరియడ్లో కూడా ఉంటాయి. సో ఆ షార్ట్ టైం పీరియడ్లో స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ ఆఫ్ ఎ లెర్నర్ని ఎన్హాన్స్ చేయగలిగేదే ఈ ట్రైనింగ్.
ట్రైనింగ్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ టీచింగ్. ఇందాక మీరు చూసిన ఓవెల్ డయాగ్రామ్లో అయితే ఇన్స్ట్రక్షన్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ట్రైనింగ్. ఇక్కడ మీరు చూసినట్లయితే ట్రైనింగ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ టీచింగ్. నెక్స్ట్ టీచింగ్ ఈజ్ మోర్ కాంప్లెక్స్ ఇన్ నేచర్. కాంప్లెక్స్ మీన్స్ డిఫికల్టీ. కొంతమందికి ఈజీ అవ్వచ్చేమో, బట్ న్యాచురల్లీ అది కాంప్లెక్స్ ఇన్ నేచర్. ఇట్ ఈస్ థియరటికల్ ఓరియంటెడ్. ఇందాక ట్రైనింగ్ మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ అని కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం, చెఫ్, డాక్టర్, బిజినెస్ స్టూడెంట్స్. కానీ టీచింగ్ ఈజ్ థియరటికల్ ఓరియంటెడ్. ఇట్ ఈస్ టు ఇంపార్ట్ నాలెడ్జ్. ఇట్ కవర్స్ బ్రాడర్ ఏరియా ఆఫ్ నాలెడ్జ్. ఇట్ వ్యారీస్ అకార్డింగ్ టు ద లెర్నర్స్ లెర్నింగ్ స్టైల్. ఇందాక మనం చెప్పుకున్నట్లే లెర్నర్ యొక్క లెర్నింగ్ స్టైల్ మీద డిపెండ్ అయ్యి అది డిఫర్ అవుతూ ఉంటుందన్నమాట. టీచింగ్ ఫిల్స్ ద కాగ్నిటివ్, ఎఫెక్టివ్ అండ్ సైకోమోటర్ డొమైన్స్ ఆఫ్ లెర్నింగ్. మీరు ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్లో చూసే ఉంటారు కాగ్నిటివ్, ఎఫెక్టివ్ అండ్ సైకోమోటర్ డొమైన్స్ విచ్ ఆర్ మేజర్ 3 డొమైన్స్ ఆఫ్ లెర్నింగ్. సో ఇవన్నిటిని ఫిల్ చేసేదే ఈ టీచింగ్ ఈజ్ మెథడాలజికల్లీ ప్లాన్డ్ యాక్టివిటీ ఇన్ ఏ క్లాస్ రూమ్. అందుకే కదా మనం ఈ బిఎడ్లో మెథడాలజీస్ అనేవి ఇంక్లూడ్ చేసుకొని బిఎడ్ కంప్లీట్ చేస్తాం. లెట్ us మూవ్ ఆన్ విత్ ద కంటెంట్ ఆఫ్ ఫేసెస్ ఆఫ్ టీచింగ్. ఎన్ని ఫేసెస్ ఉన్నాయని చెప్పుకున్నాం? ద ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 ఫేసెస్. వాట్ ఆర్ దే గైస్? ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, రిఫ్లెక్షన్. సో ఒక్కొక్కటి చూద్దాం. సి, దీస్ ఆర్ ది 3 ఫేసెస్ of teaching which are interconnected with each other. ఈ డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్ ద్వారా మీరు 3 ఫేసెస్ ఆఫ్ టీచింగ్ని ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు. నెంబర్ 1, ప్లానింగ్ ఫేజ్ ఆర్ ప్రీ యాక్టివ్ ఫేజ్. ఏదైనా యాక్షన్ చేయాలి అనుకుంటే ముందు ప్లానింగ్ ఉండాలి కదా. ఏ యాక్టివిటీ, ఎలాంటి యాక్టివిటీ అయినా సరే, ఈజీ లేదా డిఫికల్ట్, ముందు ప్లానింగ్ ఉండాలి. సో యాక్షన్కి ముందు చేసేదే ప్రీ యాక్టివ్ ఫేజ్, దాన్నే ప్లానింగ్ ఫేజ్ అంటాం. ప్లానింగ్ ఈజ్ డన్ ఫర్ టేకింగ్ డెసిషన్ అబౌట్ ది ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్. ఏంటి ఆస్పెక్ట్స్? సెలెక్షన్ ఆఫ్ ది కంటెంట్ టు బి టాట్. ఏదైతే క్లాస్ రూమ్లో టీచ్ చేయాలనుకుంటున్నామో ఆ కంటెంట్ని ముందుగానే సెలెక్ట్ చేసుకోవడం. ఆర్గనైజేషన్ ఆఫ్ ది కంటెంట్. ఆ సెలెక్ట్ చేసిన కంటెంట్ని ఒక ఆర్గనైజ్డ్ అండ్ వెల్ మేనర్డ్ ఆర్డర్లో పెట్టుకోవడం. జస్టిఫికేషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ టు బి యూజ్డ్. ఆ సెలెక్ట్ చేసి ఆర్గనైజ్డ్ మేనర్లో పెట్టుకున్న కంటెంట్ని ఎలాంటి మెథడ్లో, ఎలాంటి ప్రిన్సిపల్స్ని జస్టిఫై చేస్తూ టీచ్ చేయాలో తెలుసుకోవడం. సెలెక్షన్ ఆఫ్ ది అప్రోప్రియేట్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్. డెసిషన్ అబౌట్ ద ప్రిపరేషన్ అండ్ యూసేజ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ టూల్స్. ఏ ఎవాల్యుయేషన్ టూల్స్ అయితే యూస్ చేయాలనుకుంటున్నామో దాన్ని ముందుగానే ప్రిపేర్ చేసుకొని దాని యొక్క డెసిషన్స్ తీసుకోవడం. డిటర్మినింగ్ గోల్స్ ఆర్ ఆబ్జెక్టివ్స్ అనేవి డిటర్మైన్ చేయడం. నెంబర్ 2, ఎగ్జిక్యూషన్ ఫేజ్ ఆర్ ఇంటరాక్టివ్ ఫేజ్. ఆఫ్టర్ ద ప్లానింగ్ ఫేజ్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ అనేది ఇంటరాక్టివ్ ఫేజ్ అవ్వచ్చు. ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ ఆర్ సజెస్టెడ్ ఇన్ ద ఇంటరాక్టివ్ ఫేజ్ ఆఫ్ టీచింగ్. ఏంటివి అవి? సైజింగ్ అప్ ఆఫ్ ది క్లాస్, అంటే పీపుల్ టీచర్ రేషియో కరెక్ట్గా ఉండాలి. పీపుల్ టీచర్ రేషియో కరెక్ట్గా ఉన్నప్పుడే టీచర్ అందరి స్టూడెంట్స్ని కవర్ చేయగలుగుతుంది. ప్రతి ఇండివిజువల్ యొక్క గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అనేవి డిటర్మైన్ చేయగలిగి ఎవాల్యుయేషన్ అండ్ టీచింగ్ ప్రాసెస్ కరెక్ట్గా జరుగుతుంది. నా ఎస్టిమేషన్ ప్రకారం పీపుల్ టీచర్ రేషియో 30:1 ఉంది. పీపుల్స్ ఆర్ 30 మెంబర్స్ అండ్ టీచర్స్ ఆర్ 1. ఇంకా పీపుల్ 30 మెంబర్స్కి ఎక్సీడ్ అయితే టీచర్స్ కూడా ఎక్సీడ్ అవ్వాలి. నోయింగ్ ద లెర్నర్స్. స్టూడెంట్ టీచర్ అలాగే ఉంటే సరిపోదు, స్టూడెంట్ని టీచర్ బాగా తెలుసుకొని ఉండాలి. సో మొత్తం చదివేయాలి ఆ లెర్నర్ని. సెలెక్షన్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ స్టిమ్యులే. టీచర్ ఏదైతే సెలెక్ట్ చేసుకుని ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో దాన్ని కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి రావడం. ఫీడ్బ్యాక్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్. ఫీడ్బ్యాక్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, గుడ్ ఆర్ బ్యాడ్. అలాగే రీఇన్ఫోర్స్మెంట్ కూడా పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఉంటుంది, నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఉంటుంది. ఇది ప్రతి ఒక్క టీచర్ తెలుసుకోవాల్సింది. పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే మేబీ వెర్బల్లో ఉండొచ్చు, నాన్ వెర్బల్లో ఉండొచ్చు. అలాగే నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ కూడా వెర్బల్లో ఉండొచ్చు, నాన్ వెర్బల్లో ఉండొచ్చు. అది నేను ప్రీవియస్ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు వన్స్ రిఫర్ చేయండి. ఇన్స్టెంట్గా చెప్పాలంటే పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే గుడ్, షబాష్ అని ప్యాటింగ్ చేయడం, లేదా స్టార్స్ ఇవ్వడం, లేదా అతన్ని అప్రిషియేట్ చేయడం, సంథింగ్ లైక్ అది పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే స్టూడెంట్కి పనిష్మెంట్ ఇవ్వడం, లేదా ఇంపోజిషన్ ఇవ్వడం, లేదా క్లాస్ నుండి 1 డే సస్పెండ్ చేయడం, ఇలాంటివి నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్స్ కింద వస్తాయి. నెంబర్ 3, ద ఫైనల్ ఫేజ్. ఏం ఫేజ్ అండి? రిఫ్లెక్షన్ ఫేజ్ ఆర్ పోస్ట్ యాక్టివ్ ఫేజ్. యాక్షన్ తర్వాత చేసేది పోస్ట్ యాక్టివ్ ఫేజ్, అదే రిఫ్లెక్షన్ ఫేజ్. ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ ఆర్ సజెస్టెడ్ ఇన్ ద పోస్ట్ యాక్టివ్ ఫేజ్ ఆఫ్ టీచింగ్. ఏంటివి అవి? ఎవాల్యుయేషన్,
ఎవాల్యుయేషన్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది. ఒక టాస్క్ లేదా ఒక యాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత జరిగేదే ఎవాల్యుయేషన్. ఇట్ ఈస్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నర్. డయాగ్నోసిస్ లైక్ ట్రీట్మెంట్. డాక్టర్స్ ఎలా అయితే పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తారో అలాగే టీచర్స్ స్టూడెంట్స్కి డయాగ్నోసిస్ చేయాలి కదా. అంటే వాళ్ళ ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో స్టూడెంట్ మిస్టేక్స్ అనేవి కరెక్ట్ చేయాలి. నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ఉండేలా చేసేదే డయాగ్నోసిస్. రిఫ్లెక్షన్ అదే మన మెయిన్ ఫేజ్ కదా. టోటల్ ఈ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత జరిగేదే రిఫ్లెక్షన్ ప్రాసెస్. ఫైనలీ గైస్, నా వీడియో మీకు ఎంతో కొంతైనా నచ్చినట్లయితే మన ఇన్నోవేట్ టీచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. Click the bell icon to get latest notifications. Don't forget to like, share and comment. Thanks for watching. Subscribe for more videos and stay tuned to our Innovate Teaching channel.